హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. ముందు వీడియోలో వచ్చేసి మనము దీని కటింగ్ అయితే తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి దీని స్టిచ్చింగ్ ఎలా చేయాలనో చూద్దామండి. మనం ఇప్పుడు ముందుగా లైనింగ్ వచ్చేసి నేను ఈ విధంగా గమ్మేసి అతికిచ్చేసి ఐరన్ చేశానండి. చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి ఫ్రంట్ ప్యాచ్ అండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ను రెండు ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు నెక్ డిజైన్ చేద్దామండి. దీనికోసం నేను స్ట్రైట్ లైన్ అయితే తీసుకుంటున్నానండి పైపింగ్ కోసము. ఇలా గోల్డ్ కలర్ క్లాత్ని అయితే నేను స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోండి ఒకవైపు ఈ విధంగా. విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా పెట్టుకొని దానిపైన స్టిచ్ చేసేసుకోండి. రబ్ చేసుకోండి ఫస్ట్ లాస్ట్. తర్వాత పైపింగ్ థ్రెడ్ని తీసుకొని అలా గోల్డ్ కలర్ క్లాత్ పైన పెట్టుకొని ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా. అప్పుడు నీట్గా పైపింగ్ అనేది చాలా చిన్నదిగా వస్తుందండి మనకి. క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి ఇలా. చూడండి, ఇప్పుడు పైపింగ్ చాలా చిన్నదిగా నీట్గా వచ్చింది చూడండి. ఈ విధంగా పైపింగ్ అయితే చేసుకోండి. ఇటువైపు కూడా నేను పైపింగ్ వేసేసాను. ఇప్పుడు మనము ప్యాచ్ కోసం సపరేట్ క్లాత్ని అయితే గోల్డ్ కలర్ తీసుకున్నాం కదా, ఇది స్టిచ్ చేద్దామండి ఫస్ట్. అది వచ్చేసి ఇలా చూసుకోండి, ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్, రెండు చూసుకోండి. ఈ విధంగా ఉండాలి మనకి. చంక వైపు ఇటు చూసుకోండి. తర్వాత ఇలా పెట్టుకొని 1/2 ఇంచ్కి స్టిచ్ చేసుకోండి. 1/2 ఇంచ్కి స్టిచ్ చేయండి. ఇలా మనకి ఈ విధంగా వస్తుందండి. తర్వాత ఇటు సైడ్ మనము పైపింగ్ వేద్దామండి. దానికోసము మెయిన్ ఫ్యాబ్రిక్లోంచి 1.5 క్లాత్ని అయితే తీసుకోండి ఈ విధంగా. తర్వాత ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పైపింగ్ వేసేద్దామండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన. ఈ విధంగా ఫస్ట్ పైన పెట్టుకోండి క్లాత్ను. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఒకేసారి డోరీ వేసేద్దామండి. దానికోసము బ్యాక్ వైపు 2.5కు మార్క్ వేసుకొని డోరీ పెట్టేసేసుకోండి ఈ విధంగా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లోపల ఖర్చులు అయితే ఇవ్వండి ఈ విధంగా. తర్వాత పైపింగ్ థ్రెడ్ని తీసుకొని లోపల ఇలా పెట్టుకొని అలా ఫోల్డ్ చేసుకోండి. పైపింగ్ చిన్నదిగా నీట్గా వస్తుందండి మనకి ఈ విధంగా పైపింగ్ వేసుకుంటే. చూడండి, మనకి పైపింగ్ ఈ విధంగా వేసుకోండి. ఎప్పుడైనా సరే నీట్గా వస్తుందండి మనకి పైపింగ్. తర్వాత మనము ఫ్రంట్ వైపు 1 ఇంచ్కి ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, అక్కడికి మార్క్ వేయండి ఫస్ట్. ఎక్స్ట్రా ఎంతైతే తీసుకున్నామో అక్కడి వరకు మార్క్ వేసేసేయండి ఇలా. మార్క్ వేసిన తర్వాత మనము ప్యాచ్ డిజైన్ చేసాం కదా, అది తీసుకొని ఇలా పెట్టేసేసుకోండి. ఈ విధంగా పెట్టుకొని పక్క పోకోకుండా ఒక పిన్ పెట్టుకోండి. ఇప్పుడు దానిపైన స్టిచ్ చేయండి ఈ విధంగా. ఫస్ట్ లాస్ట్ 2 రబ్ చేసేసుకోండి. ఎగ్జాక్ట్ పైపింగ్ ఎక్కడైతే ఉందో అక్కడే స్టిచ్ చేసేసుకోండి. మనకు స్టిచ్చింగ్ అనేది కనపరాకోకుండా ఉంటుంది. ఇలా చూడండి, స్టిచ్చింగ్ వచ్చేసి కుట్లే కనపరాలేదు. ఈ విధంగా వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దామండి. నేను ముందే స్టిచ్ చేసేసానండి. ఈ విధంగా పైపింగ్ అయితే వేసేసాను చూడండి ఈ విధంగా. తర్వాత ఎక్స్ట్రాగా మనము 1 ఇంచ్ క్లాత్ తీసుకున్నాం కదా, అది మార్క్ వేయండి మొత్తం. అటువైపు కూడా మార్క్ వేసేసేయండి. 1 ఇంచ్కి మార్క్ వేసేసేయండి. తర్వాత ప్యాచ్ డిజైన్ చేసాం కదా, అది తీసుకొని వచ్చి 1 ఇంచ్ మార్క్ పైన ఇలా పెట్టుకొని దానిపైన స్టిచ్ చేసేసేయండి.
రబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. పైపింగ్ ఎక్కడైతే ఉందో అక్కడే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా కుట్లు అనేది కనపరాకోకుండా ఉంటాయి మనకి. ఇటు సైడ్ కూడా నేను స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు కింద నడుం పట్టి స్టిచ్ చేసేద్దాం మనము. ఫ్రంట్కి కూడా అలానే స్టిచ్ చేసేసేయండి. ఇలా ఫ్రంట్ చూడండి, ఈ విధంగా మనము 1 డాట్ కదా వేస్తున్నాము, దానికి మార్క్ అయితే వేసుకోండి. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత దానిపైనే స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దానిపైన స్టిచ్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా మనకి 1 డాట్ బ్లౌజ్ అనేది వస్తుంది. ఇటువైపు కూడా నేను స్టిచ్ చేసేసానండి. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేద్దాము. ఉక్స్ పట్టి కాజాల పట్టి వేసేటప్పుడు చూసుకోండి, కింద మనకి ఫినిష్ అయింది, అలాగే పైన నెక్ కూడా ఫినిష్ అయిందండి. అది చూసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, పైన కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోండి. చూడండి, మనకి ఉక్సుల పట్టి ఈ విధంగా వస్తుంది. అలాగే కాజాల పట్టి కూడా చూడండి, ఈ విధంగా చాలా నీట్గా వచ్చింది చూడండి. ఇలా నేను స్లీవ్స్ అయితే ముందే రెడీ చేసేసానండి. ఈ విధంగా షార్ట్ స్లీవ్స్ అయితే పెట్టాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 2.5కు మార్క్ వేయండి. స్లీవ్ లెంత్ వచ్చేసి 4.5కు మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసిన తర్వాత అక్కడ నుంచి స్టిచ్చింగ్ అయితే చేయండి. ఇలా మనకి రెడీ అయింది చూడండి. స్లీవ్ ఇటువైపు అటువైపు 2 వైపులా నేను స్టిచ్ చేసేసాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని తీసుకొని సగానికి ఫోల్డ్ చేసుకోండి. మనకి నడుము లూజ్ వచ్చేసి 28 కదా, దాన్ని 4 భాగాలు చేస్తే కనుక మనకి 7 ఇంచ్ అయితే వస్తుందండి. ఆ 7 ఇంచ్ తీసుకొని ఇలా సగానికి మనము బ్యాక్ పార్ట్ని చేసాం కదా, అక్కడి వరకు మార్క్ వేయండి, 7 ఇంచ్ వరకు. తర్వాత ఉక్సు పట్టి వైపు కూడా 7 ఇంచ్కి మార్క్ వేసుకోండి. తర్వాత కాజాల పట్టి వైపు కూడా 7 ఇంచ్కి మార్క్ వేసుకోండి. ఈ విధంగా ఎక్కడి వరకు అయితే మార్క్ వేసామో అక్కడికి పెట్టుకొని ఒక పిన్ అయితే పెట్టుకోండి. స్లీవ్ లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచ్ అయితే ఉందండి, 6 ఇంచ్కి మార్క్ వేసాను. మనము ఎక్కడి వరకు అయితే మార్క్ వేసామో అక్కడి వరకు స్టిచ్ చేసేసేయండి. ఇలా చెయ్యి లూజు 6 ఇంచ్ వరకు ఉంది కదా, అక్కడి వరకు స్టిచ్ చేసేసేయండి. రబ్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత ఇటు సైడ్ కూడా మనము 7 ఇంచ్కి మార్క్ వేసాం కదా, అక్కడికి పెట్టుకొని స్టిచ్ అయితే చేయండి. చెయ్యి లూజు 6 ఇంచ్కి మార్క్ వేసుకొని స్టిచ్ చేసేసేయండి. ఫస్ట్ లాస్ట్లో రబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలా రబ్ చేసేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు చెక్ చేద్దామండి 28 వచ్చిందో లేదో నడుము లూజు. కొంచెం 1 ఇంచ్ ఎక్కువైతే వచ్చిందండి. ఆ 1 ఇంచ్ మనము ఒక 1/4 ఇంచ్ ఇటు సైడు, ఒక 1/4 ఇంచ్ అటు సైడు వేసుకుంటే కనుక ఆ 1 ఇంచ్ కూడా పోతుందండి మనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇటు సైడ్ కూడా ఒక 1/4 ఇంచ్కి అయితే స్టిచ్ చేయండి. ఇప్పుడు చెక్ చేద్దామండి. చూడండి, మనకి నడుము లూజ్ 28 అయితే వచ్చింది, సరిపోతుందండి. తర్వాత ఎక్స్ట్రాగా 2-3 కుట్లు అయితే వేసుకోండి. ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటే కనుక కొంచెం కట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ అయితే వేసుకోండి. ఇప్పుడు నేనైతే ఒక స్టిచ్ అయితే చేస్తున్నాను అక్కడ. తర్వాత టస్సెల్స్ అయితే వేసుకోండి. ఈ విధంగా టస్సెల్స్ అయితే వేసానండి.
చూద్దామండి మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడండి. ఈ విధంగా అయితే వచ్చింది బ్లౌజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.